కాదు, దేవుడే అంటున్నాడు, నూతనంగా కార్యం జరిగించు, నూతనంగా మారు, గత సంవత్సరాన్ని మర్చిపో. చివరి ఒక మాట చూపించాలి మీకు. చూడండి, ఆ మాటను చూసి మనం ఊహించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. హల్లెలూయా. ఇదివరకే పట్టుకున్నానని నేను తలంచను అంటే ఏంటో అర్థమైంది. ఇదివరకే పట్టుకున్నానంటే నాకు అన్ని వచ్చేసినాయి నాకు నేను అనుకోనిగా. ఇదివరకే నాకు వచ్చేసిన పరిశుద్ధాత్మ పోయిన సంవత్సరమే వచ్చింది, ఈ సంవత్సరం ఎందుకు ఇంకా? పోయిన సంవత్సరమే వచ్చింది ప్రార్థన, పోయిన సంవత్సరమే వచ్చింది ప్రార్థన, పోయిన సంవత్సరం చాలా ఇచ్చిన అయిపోయింది, ఈ సంవత్సరం ఇవ్వకుండా నడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడు పౌలు ఇదివరకే పట్టుకున్నానని నేను తలంచాను అనుకోరు, ఇదివరకే చేసేసానని అనుకోరు. పోయిన సంవత్సరం చేసి బాగా చేసిన పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అపోస్తలుడు పౌలు అనట్లేదు. ఏమంటాడు అపోస్తలుడు పౌలు? ఇదివరకు చేసిన అని తలసుకోవాలి, అసలు గుర్తే చేసుకోలేదు. హల్లెలూయా. మంచి కావచ్చు, చెడే కావచ్చు, వాటిని నేను తలంచుకోను, వెనుకున్నవాడిని మరిచి. హల్లెలూయా. వెనుకున్నవాడిని మర్చిపోతా, అన్ని మర్చిపోతా. డిసెంబర్ 31, 2016 వరకు ఏం జరిగిందో మర్చిపోతా. ముందున్న వాడు 2018 ఏం చేయాలి దేవుని కోసమో అని చెప్పేసి ఎదురు చూస్తా అని చెప్పేసి ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. అపోస్తలుడు మనం కూడా అలాగే ముందుకెళ్తా. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కోసం వేగిరపడు. ముందు చాలా ఉన్నాయి, నీ కోసం నా కోసం చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, వాటిని మనం సొంతం చేసుకోవాలి. అవన్నీ మన కోసం రెడీలో ఉన్నాయి, అకౌంట్లో వేసి ఉన్నాయి, డ్రా చేసుకుంటలేము మనం. కాబట్టి దయచేసి సహోదరి సహోదరుడా, అద్భుతమైన దేవుని కృప మనకు తోడుగా ఉంది. వెనుకున్నవి మర్చిపోదాం, ముందున్న వాటి కోసం పరిగెత్తుదాం. ఒక తీర్మానం తీసుకుందాం. దేవుని నూతన కార్యం చేయమన్నా కాదు, నేను నీ కోసం నూతన కార్యం చేయాలి ప్రభా, అలాగునగా అభిషేకించని ప్రార్థన చేసుకుందాం. నూతన కార్యాలు యేసయ్య కోసం చేద్దాం. రేపటి నుంచి అవసరపడి ఈ రోజు నుంచే నూతన కార్యాలు యేసు కోసం చేద్దాం. ఒక నిర్ణయం తీసుకో, ఒక ఉడకబడిన చేసుకో, ఒక నిబంధన చేసుకో. నా కోసం నేను నూతన కార్యాలు చేయమన్నా యేసయ్య, కానీ ఈ రోజు చెప్తున్నాడు, నీ కోసం నేను నూతన కార్యాలు చేయడానికి నన్ను అభిషేకించు. ఈ రోజు నుంచి నీ కోసం నూతన కార్యాలు చేసి నీ అయ్యా ప్రభా, నీ బిడ్డగా పలానా నమ్మకమైన మంచి దాసులు అనిపించేటువంటి ఒక సేవకునిగా పేరు తెచ్చుకునేటువంటి నూతన నిబంధనలు చేసుకోవడానికి, నూతన కార్యములు చేసుకోవడానికి నీ కృప నాకు తోడు కావచ్చు. నీ అభిషేకం నాకు దయచేయ ప్రభు అని దేవుడు అడుగుదాం. స్తోత్రాల పరిశుద్ధుని పాదాలకు వందనాలు. ఇదిగో తండ్రి, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన పరచుకొని ప్రతి సంవత్సరం మేము అడుగుతా ఉన్నాం. కానీ ఈరోజు అయ్యా నీకు ఇష్టానుసారమైన నిబంధన చేసుకుని సంవత్సరం జరుగుతుండగా తండ్రి మా కార్యములను నూతన పరుచుకొని మీకు ఇష్టానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని అయ్యా నీ కృపను జ్ఞాపకం చేసుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, ఎవరైతే తీర్మానం తీసుకున్నారో, ఎవరైతే నిబంధన చేసుకున్నారో నీ కోసం ఇది మొదలుకొని నూతన కార్యాలు చేయడానికి ఎవరైతే డిసైడ్మెంట్ తీసుకున్నారో వారందరినీ నామములో ప్రతిష్ఠిస్తున్నారు తండ్రి. వారందరికీ తోడుగా ఉండి, వారి యొక్క కాపరికి తోడుగా ఉండి ముందుకు సాగబడే కృపను వారికి అనుగ్రహించి వారిని వర్ధిల్లింపజేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుని ప్రార్థన పొందుకున్న పరమ తండ్రి.